తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బజారు వీధిలో ఉన్న కలిసం కొట్లో అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏలూరు జిల్లా భీముడోలు మండల వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గ్రామ గ్రామాన అమ్మవారి ఆలయాలు, దసరా మండపాల వద్ద భక్తులు వివిధ రకాలుగా అమ్మవారిని కొలుస్తున్నారు. మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా మండల వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భీముడోలులోని స్థానిక దిగుడుపాటి దిబ్బ బృందావన్ కాలనీలో అమ్మవారి సంబరం వైభవంగా నిర్వహించారు. శ్రీ కనకదుర్గమ్మ మండపం వద్ద అమ్మవారు పోతురాజు బాబుకు సంబరం చేశారు. ఈ మేరకు స్థానిక మహిళలు 101 బిందెలతో అమ్మవారికి ఘనాచార్లకు జలాభిషేకం చేశారు. పూళ్ల పంచాయతీ పరిధి ఎంఎంపురం గ్రామంలోని పంచ ఆలయాల కనకదుర్గమ్మ మండపం వద్ద భవానీ మాలదారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున నిప్పులగుండంలో నడిచి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణ ఫలాల గురించి విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ర్యాలీని ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో మెఫ్మా పొదుపు సంఘాల మహిళలు, వివిధ వాణిజ్య సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ అద్దంకి బస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి రాష్ట ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో నెల రోజుల పాటు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. 4 వారాల పాటు 4 థీమ్లతో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వారు ఇటీవల జీఎస్టీ సంస్కరణలు చేయడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించి జీఎస్టీ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్య ప్రజలందరికీ అవగాహన అయ్యేటట్లు, అందేటట్లు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 19 వరకు ఈ కార్యక్రమాలు వేరువేరు వారాలుగా 4 వారాల్లో 4 థీములుగా పెట్టుకొని మనం చేయడం జరుగుతుంది. మొదట థీమ్ అయితే ఇంటింటికి జీఎస్టీ ఫలాలు. అంటే ఈ జీఎస్టీ సంస్కరణలు అంటే స్లాబ్స్ రేట్స్ తగ్గించడం వల్ల మరి గృహిణులకు
గృహ నిత్యావసర సరుకులు వారికి ఏ విధంగా మేలు చేకూరుస్తుంది, ఎంత సేవింగ్ అవుతుందనే కార్యక్రమాలు మొదటి వారంలో ఉంటాయి. అట్లాగే రెండో వారంలో వ్యవసాయ మరియు ఇతర వృత్తుల వారికి మరి మనకి ఏ మేరకు వాళ్ళకి సేవింగ్ ఉంటుందనేది మరి ఇక్కడ చెప్పడం జరిగింది, వివరించడం జరుగుతుంది. అట్లాగే మూడో వారంలో మనకి మానవ వనరుల భరోసా, దానికి సంబంధించి మానవ వనరులకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఏ విధంగా ఇది ఇతోధికంగా తోడ్పడుతుందనేది చెప్పడం జరిగింది. నాలుగో వారంలో ఈ ఎంఎస్ఎంఈ సెక్టారు ఇతర వృత్తుల వారికి ఏ విధంగా దోహదపడుతుందనేది తెలియజేయడం జరుగుతుంది. ఇది ఈ రోజు నుంచి మనము వాస్తవానికి 3 రోజుల కిందటి నుంచే స్టార్ట్ చేశాము. ఈరోజు మనము ఈ జిల్లా కేంద్రంలో ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. అట్లాగే మండల స్థాయిలోను, మున్సిపాలిటీస్ లెవెల్లోను మరియు గ్రామ స్థాయిలోను, వార్డు లెవెల్లో కూడా మనము విస్తృతంగా మనకున్నటువంటి సిబ్బంది ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి, అట్లాగే వివిధ రకాల షాపుల వాళ్ళకు కూడా అవగాహన చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కన్నుల పండుగగా సాగిన ఈ వేడుకలో శ్రీవారు బంగారు తేరుపై విహరిస్తూ లక్షలాది భక్తులను కటాక్షించారు. తిరుమాడ వీధుల్లో రథం కదలిక ఒక దివ్యమైన అనుభూతిని పరిచింది. ముందు భాగంలో దాసభక్తుల నృత్యాలు, భజన బృందాల భక్తి కోలాహలం, మంగళ వాద్యాల మధుర ధ్వనుల ఆ ప్రాంతాన్ని మార్మోగించాయి. ఈ మహత్తర ఘట్టంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని భక్తి శ్రద్దలతో శ్రీవారి రథాన్ని లాగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పరీక్షిస్తున్నారు, మీరు లాగాలి. గోవింద గోవింద లాగాలి. గోవింద 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 గోవింద. అలసిపోతున్నారు, కొంచెం భక్తి చూపించండి, కొంచెం లాగండి. గోవింద కొద్దిగా గోవింద, ఒక్క 4 అడుగులు గోవింద. గోవింద కొద్దిగా గోవింద
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1788 కోట్లు చెల్లించిన కూటమి సర్కార్. జగన్ హయాంలో పేరుకుపోయిన బకాయిలంటూ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు. సున్నా వడ్డీ పథకాన్ని నిలిపివేస్తూ డ్వాక్రా మహిళలకు టోకరా వేయడం దారుణం. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్. తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించిన మలయప్ప స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.